రావణుడు సీతను అపహరించడంతో రాముడు ఆమెను వెతకడానికి వానరసేనతో లంకకు బయలుదేరతాడు. లంకను చేరుకోవడానికి సముద్రాన్ని దాటాలి. కానీ ఆ సముద్రాన్ని దాటడం ఒక పెద్ద సవాలుగా మారింది. రాముడు సుగ్రీవుడితో కలిసి సముద్రం ఒడ్డుకు చేరుకొని సముద్రాన్ని ప్రార్థిస్తాడు. అయితే సముద్రుడు వెంటనే స్పందించడు. రాముడు మరింత పట్టుదలతో సముద్రదేవుణ్ణి మళ్లీ ప్రార్థిస్తాడు. కానీ సముద్రుడు మౌనంగానే ఉంటాడు. 3 రాత్రులైనా సముద్రుడు స్పందించకపోవడంతో రాముడు కోపించి తన బాణాలతో సముద్రాన్ని శోధించి ఎండబెడతానని బెదిరిస్తాడు. రాముని భయంకరమైన కోపాన్ని చూసి సముద్రుడు భయపడతాడు. సముద్రుడు ప్రత్యక్షమై రాముని క్షమాపణ కోరి నీటిని దాటడానికి సముద్రంపై వారధి నిర్మించడానికి నలుడు అనే దైవిక వాస్తుశిల్పి సహాయం చేస్తాడని తెలియజేస్తాడు. రాళ్లపై శ్రీరామ అని రాయగానే అవి నీటిలో తేలుతాయి. దీని గురించి ఇంకా తెలుసుకునే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సేతుబంధన పొడవు సుమారు 100 యోజనాలు అంటే సుమారు 120 కిలోమీటర్లని పురాణాలు చెప్తున్నాయి. వంతెన ద్వారా రామసేన లంకకు చేరింది. ఈ కథకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. రామసేతు అనే సహజ భూసేతు తమిళనాడు శ్రీలంక మధ్య ఉంది. ఉపగ్రహ చిత్రాల్లో ఈ భూసేతు ఇప్పటికీ కనబడుతుంది. ఇది సహజ భౌగోళిక నిర్మాణమా లేదా మానవ నిర్మితమా అనే చర్చలు శాస్త్రవేత్తల మధ్య కొనసాగుతున్నాయి. సముద్రదేవుని ప్రార్థన భక్తి శక్తిని చూపుతుంది. వానరసేన కృషి జట్టు పని అంటే టీం వర్క్ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. శ్రీరామ నామ రాళ్లను తేల్చినట్టే భక్తి మనస్సును ఎత్తుతుంది. రామాయణ సముద్రవని పరీక్ష అనేది భక్తి, ధైర్యం, దైవ అనుగ్రహ కలయిక. సేతుబంధనం రామసేన విజయానికి మార్గం సుగమం చేసింది. నేటికి రామసేతు భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మహత్తర ఘట్టంగా నిలిచింది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ టు వాచింగ్ NOF మిస్టరీ ఛానల్.